ఎన్నికలు వస్తుంటాయి, గెలుపు ఓటములు సహజం. ఆవేశాలతో బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని రాష్ట్ర సెబ్ ఐజీ ప్రత్యేక అధికారి ఎం రవిప్రకాష్ హితవు పలికారు. అనవసరంగా అల్లర్లకు పాల్పడి కేసుల్లో ఇరుక్కోవద్దని ఆయన హెచ్చరించారు. కోనసీమ అల్లర్లలో మొదటి స్థానం ఉండడంతో మరింత పటిష్ట చర్యలు తీసుకున్నామని రవిప్రకాష్ అన్నారు. అనపర్తి, పిఠాపురం, దెందులూరు, పెనుమలూరు, మచిలీపట్నం తదితర నియోజకవర్గాల్లో అధిక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశామని, ఏదైనా సంఘటన జరిగితే 5 నుంచి 10 నిమిషాల్లో క్విక్ రియాక్షన్ టీమ్స్ ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకొని కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. అలా చక్కగా పోల్ డే నాడు బందోబస్తు చేసి అంతా ప్రశాంతంగా ఎలక్షన్ ముగించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మెయిన్ అంకం మనకు కౌంటింగ్. సో కౌంటింగ్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు అందరు ఎస్పీలతో, ఏలూరు రేంజ్లో ఉన్న ఎస్పీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్తో, అలానే కోనసీమ వాళ్ళతో పర్సనల్గా కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. సో ముఖ్యంగా మనకు ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతున్న క్రమంలోనే కొన్ని రౌండ్ ఫలితాలు వస్తూ ఉంటాయి. సో దాంట్లో ప్రజలు, తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని ఇది గొడవలు జరిగేదానికి ఆస్కారం అక్కడ ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్లో కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్. సో దానికి అన్నీ మేము కొన్ని బందోబస్తు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో నెంబర్ 1 మాకు కౌంటింగ్ సెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కౌంటింగ్ సెంటర్స్కి అన్ని దగ్గర కూడా 3 టైర్ సెక్యూరిటీ, అంటే లోపల టైర్ వచ్చి సిఏపిఎఫ్, తర్వాత మిడిల్ టైర్ వచ్చి డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ ఏపీఎస్పీ, అవుటర్ టైర్ వచ్చేసి సివిల్ పోలీస్ అండ్ డిఎస్పీస్ అండ్ మెన్తో కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ ఏజెంట్లు కానీ వాళ్ళ లీడర్స్ వచ్చేటప్పుడు కూడా అంతా వాళ్ళకు సపరేట్ వాళ్ళకు లొకేషన్స్, పార్కింగ్ ప్లేసెస్, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు గొడవ పడేదానికి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు కూడా మేము అక్కడ తీసుకోవడం జరిగింది. సో కౌంటింగ్ సెంటర్ దగ్గర పూర్తి భద్రత అంతా జిల్లా ఎస్పీ గారు అక్కడ పర్యవేక్షిస్తూ అక్కడే ఉండి ఆయన చేసుకోవడం జరుగుతుంది. నెంబర్ 2 వచ్చేసి దీని రిపర్కేషన్స్. ఎందుకంటే కౌంటింగ్లో కొంతమంది ఓడిపోతూ ఉండొచ్చు, కొంతమంది గెలుస్తుండొచ్చు. అవన్నీ విలేజెస్లో దాని ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పడతాయి కాబట్టి సో ఆల్ సెన్సిటివ్ ఏరియాస్. ఎందుకంటే కోనసీమ నెంబర్ 1 ఈ రేంజ్లో కోనసీమలో అల్లర్లకు ఈ నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము కోనసీమ ఏరియాలో. తర్వాత కాకినాడ డిస్టిక్లో పిఠాపురం కానివ్వండి, తర్వాత రాజమండ్రి జిల్లాలో అనపర్తి, కొన్ని రాజమండ్రి టౌన్ ఏరియాస్లో ఇంపార్టెంట్ ప్లేసెస్, మళ్ళీ తర్వాత ఏలూరు ఏరియాలో దెందులూరు కానీ, నూజివీడి ఏరియాస్ కానీ, అలానే మన వెస్ట్ గోదావరిలో ఉండి, పాలకొల్లు, కొన్ని భీమవరం ఏరియాస్ కానీ, తర్వాత కృష్ణా జిల్లాలో గన్నవరం అండ్ పెనమలూరు, ఇంకా మచిలీపట్నం ఈ ఏరియాస్లో సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు కూడా మేము పోలీస్ పికెట్స్ పోస్ట్ చేయడం జరిగింది అన్ని విలేజెస్లో. పోలీస్ పికెట్స్లో కూడా ఆ లోకల్ ఆఫీసర్స్, లోకల్ హోమ్ గార్డ్ అన్న ఒకరు ఉండేటట్టు అక్కడ చూసుకోవడం జరుగుతుంది. తర్వాత క్యూఆర్టీ టీమ్స్ పెట్టాము. క్విక్ రియాక్షన్ టీమ్స్కి వాళ్ళకి 5 నుంచి 15 విలేజెస్ ఆ టీమ్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళందరికీ జీపీఎస్ లొకేషన్స్ ఫీడ్ చేసి ఆ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని దాంట్లో ఫీడ్ చేయడం జరుగుతుంది, వాళ్ళు ఈజీగా రీచ్ చేసేదానికి. అక్కడ ఆ విలేజెస్ యొక్క దాంట్లో ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, అక్కడ పాత గొడవలు ఏమున్నాయి, ఇటువంటి ఇష్యూస్ కూడా అన్నీ వాళ్ళకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది క్యూఆర్టీ టీమ్స్కి. ఇమ్మీడియట్గా వాళ్ళు వితిన్ 5 to 10 minutes ఆ ఏరియాస్లోకి ఎక్కడైనా గొడవ జరుగుతుంటే ఇమ్మీడియట్గా అక్కడికి రీచ్ అయ్యేదానికి క్యూఆర్టీ టీమ్స్కి మేము స్పెషల్ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు తెలియకుండా ఏమి జరిగేదంటలేదు. సో క్యూఆర్టీ టీమ్స్ ఇమ్మీడియట్గా మూవ్ అవుతుంటాయి. దాంట్లోకి ఎస్ఐ క్యూఆర్టీస్ ఉంటాయి, ఇన్స్పెక్టర్ క్యూఆర్టీస్ కూడా ఉంటాయి. మేము ఎక్కువగా ఎవరైతే లోకల్ ఆఫీసర్స్ పనిచేశారో ఎస్ఐస్, సిఐస్, డిఎస్పీస్ వాళ్ళని లా